ప్రారంభించుకునే ముందు స్వేచ్ఛకు నివాళులు అర్పిస్తూ ముందు నివాళులు అర్పిద్దాము. అల్లెన్ నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిన కనీసం 2 నుంచి 2:30 వరకు మొదలు కావాల్సిన ఈ సమావేశము, ఈ సంస్మరణ సభ 1 గంట లేటుగా మొదలవుతుంది. అయితే సమయం మనకు 5:30 వరకే ఉంది. ఎక్కువ రిపీటెడ్ విషయాలు మాట్లాడకుండా మనము సభను ముగించుకుందాము. ఈ వేదిక మీద ముందుగా మేము కమిటీ తరఫున అనుకున్నది ఏంటి అంటే, ఎప్పుడు లాస్ట్ టైం లాగా ఓన్లీ స్వేచ్ఛను సంస్మరణ చేసుకుంటూ మాట్లాడటం కాకుండా ఏదైనా ఒక టాపిక్, మహిళలపైన జరుగుతున్న టాపిక్ల గురించి లేదంటే విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక స్వేచ్ఛకు చాలా ఇష్టమైన విషయం కాబట్టి అలా మాట్లాడుకోవాలి. అందరికీ సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక అంశాలను మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ప్రధాన వక్తగా ఈరోజు జర్నలిజం అమ్మాయిలపైన, జర్నలిస్టులపైన, మహిళా జర్నలిస్టులపైన జరుగుతున్న ట్రోలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఆ సబ్జెక్టుని సజయ్ గారు మాట్లాడతారని చెప్పేసి ఆమెని ఆహ్వానించాము. ప్రధాన వక్తగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇప్పుడు ట్రోలింగ్ విషయాలు, ఇంకా ఇతర విషయాలు, అనేక అంశాలపైన సజయ మాట్లాడతారు. మెమోరియల్ స్పీచ్ లాగా తను ఇస్తున్నారు. ఆ విషయంలో టైం కూడా మనము సూచించడం జరుగుతుంది. 10 నిమిషాల్లో తన సాధ్యమైనంత తొందరగా, అంటే ఎందుకంటే టైము మనం ఇప్పటికే 3:34 అయిపోయింది కాబట్టి మనం 5:30కు కంపల్సరీ మనము వేదికను ఖాళీ చేయాలి కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సజయకు మనం టైం చెప్పాల్సిన అవసరం లేదు. మేము అనుకున్నది 10 minutes అని, కాకపోతే అంటే కమిటీలో అనుకున్నది ఫస్ట్ మెమోరియల్ స్పీచ్ ముందు ఉండాలన్న ఉద్దేశము కాబట్టి సజయ్ గారే మాట్లాడతారు. అలాగే వేదిక మీదకి పైలా అరుణ గారిని, తర్వాత కవిత, అనసూయ POW, కవిత రావాల్సిందిగా కోరుతున్నాను. లెల్లె సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చాలామంది రచయిత మిత్రులు చాలామంది ఫోన్ చేశారు, రాలేకపోతున్నాము, కొన్ని వేరు చోట్ల స్టక్ అయిపోయినాము కాబట్టి రాలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది మిత్రులు ఫోన్ చేశారు. వాళ్ళందరి తరఫున బండారు ప్రసాదమూర్తి గారు ఒక కవిత పంపించారు. తర్వాత ఆ కవితను వినిపిస్తాను నేను. ముందుగా ప్రధాన వక్త సజయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనకంటే చిన్నవాళ్ళు, మన పిల్లల వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మెమోరియల్ లెక్చర్ ఇవ్వడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. నేను శ్రీదేవి దాదాపు అటు ఇటుగా ఒకే వయసు వాళ్ళం. అది నాకు ఇంకా బాధగా అనిపిస్తుంది.
కానీ ఒక బాధాకరమైనటువంటి సందర్భంలో నుంచే కొన్ని వాస్తవాలని మాట్లాడుకోవాలి. ఈరోజు నన్ను మాట్లాడమన్నది ట్రోలింగ్ గురించి, కానీ అసలు ట్రోలింగ్కి ముందే ఎక్కడి నుంచి ఈ ట్రోలింగ్ అనేటటువంటిది వస్తుంది, ఇది ఒక సాంకేతిక పరమైనటువంటి అంశం అయితే కాదు. నిజానికి స్వేచ్ఛ లాంటి అమ్మాయిలు లాస్ట్ ఇయర్ తను చనిపోయినప్పుడు తన ఫస్ట్ 10th డే రోజు మాట్లాడిన మాటలతోనే నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను. 70ల నుంచి 80ల నుంచి వచ్చిన తరం మాది. 60ల్లో పుట్టినటువంటి వాళ్ళం, కానీ 90లకి వచ్చేటప్పటికి పుట్టినటువంటి పిల్లలు, అంటే ఇప్పుడు ఒక 40 సంవత్సరాల వయసు, 30లు దాటి 40లు వచ్చినటువంటి అమ్మాయిలకి చాలా ఎక్కువ సమస్యలు, మాకు సమస్యలు లేవని కాదు, కానీ కొత్త రకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు, ఫేస్ చేస్తున్నారు. అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చదువు ఒక ఛాలెంజ్. చదువు ఈ వయసు పిల్లలకి చదువు పెద్ద కష్టం కాలేదు, మాకు కూడా చదువు పెద్ద కష్టం కాదు. అప్పటికి ఆడపిల్లలకు చదువుకోవాలి అనేటటువంటి ఒక అవగాహన సమాజంలో వచ్చినటువంటిదే. కానీ 90లకు వచ్చేటప్పటికి ఇంకా చాలామందికి ఆడపిల్లలకి చదువు ఇంకా చెప్పాలి అని అంటే సాంకేతిక పరమైనటువంటి దాంట్లోకి వెళ్ళాలి అనేటటువంటి అవగాహన వచ్చినటువంటి తరం అది. అట్లా అందిపుచ్చుకున్నప్పటికీ సామాజిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నటువంటి తరం అని నాకు అనిపిస్తుంది. ఇదే మాట నేను కిందటి సంవత్సరం చెప్పాను. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, 90ల్లో పుట్టినటువంటి పిల్లలకి ముందున్నటువంటి అవకాశాలు, అంటే ఆడపిల్లలు కేవలము చదువుకుని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఉద్యోగాలు, సాంప్రదాయబద్ధమైన ఉద్యోగాలు అంటే టీచర్స్, అంటే అవి తక్కువ అని కాదు, కానీ ఆడపిల్లల ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ వాళ్ళ ఉద్యోగాలు, అంటే వీళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు అనుకునేటటువంటి దాంట్లో నుంచి మొట్టమొదట వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి? టీచర్. ఓకే, బీఎడ్ చేయించేస్తే ఒక టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆడపిల్లకి చాలా సుఖంగా వాళ్ళు అన్ని ఇంటి బాధ్యతలు చూసుకుంటూ కూడా వాళ్ళు పనులు చేయగలుగుతారు. అంటే వాళ్ళు బాగా చెప్పగలుగుతారనో, లేకపోతే వాళ్ళు బాగా పని చేయగలుగుతారనో కాదు, ఇంటి పనులను కూడా బాగా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు టీచర్లుగా ఉంటే పెద్ద భారం కుటుంబం మీద ఉండదు. కుటుంబం పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పొద్దున వెళతారు, సాయంత్రం వస్తారు, సెలవులు ఉంటాయి. ఈ రకమైనటువంటి ధోరణి చాలామందికి ఆ తరంలో ఉన్నటువంటి ముందు వచ్చిన అవకాశం. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే 90లలో న్యూ ఎకనామిక్ లిబరేషన్ లాంటిది వచ్చిందో, ఒక లిబరల్ ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, కొత్త రకమైనటువంటి ఉద్యోగాలు కూడా ఓపెన్ అయ్యాయి, కొత్త రకమైనటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి. ఆ కొత్త రకమైనటువంటి దాంట్లో ఇంటర్నెట్, కంప్యూటర్ సైన్స్ అనేటటువంటిది, ఇంజనీరింగ్ అనేటటువంటిది ప్రధానంగా ముందుకొచ్చినటువంటి చదువు. సో ఇంజనీరింగ్ చదువు అనేటటువంటిది కొత్త ద్వారాలు తెరిచింది ఆడపిల్లలకి. అంతకుముందు టీచర్స్, ఇంకొంచెం పైకి వెళ్తే డాక్టర్స్, కొంతమంది నర్సులు, అట్లాంటి దాంట్లో నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి ఆడపిల్లలు పడ్డారు. ఇది మంచి ఉంది, చెడు అనేటటువంటి, మంచి చెడు అనే బైనరీలో చూడలేము ఏది కూడా. కానీ ఎప్పుడైతే కొత్త దాంట్లోకి వెళ్ళారో, ఆ కొత్త దాంట్లోకి వెళ్ళి కొత్త కాన్సెప్ట్స్ కూడా, అంటే స్వేచ్ఛగా పెరగాలి, బాగా చదువుకోవాలి, కెరియర్ పెంచుకోవాలి అనేటటువంటిది వాళ్ళ ముందున్నటువంటి అవకాశం. ఆ అవకాశంతో పాటే వెన్నంటే చాలా రకాలైనటువంటి సవాళ్ళు కూడా వచ్చాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, అప్పటికే కుటుంబ సంబంధాలు, కుటుంబ ఆచారాలు, వాటిల్లో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, స్త్రీ స్వేచ్ఛ గురించి ముందుకొచ్చినటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, అప్పటి వరకు ఒక చాలా
పద్ధతిగా ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పిన దాంట్లో నుంచి ఒక రైట్ని ఎంజాయ్ చేసేటటువంటి దాంట్లోకి ఆడపిల్లలు వచ్చారు. సంపూర్ణంగా వచ్చారని కాదు, కనీసం మిడిల్ క్లాస్కి ఇది అందింది. ఈ మిడిల్ క్లాస్కి అందినటువంటి దాంట్లో నుంచి ఈ కొత్త చదువులు, కొత్త వృత్తులు, కొత్త ఛాలెంజింగ్ కెరియర్స్ అనేటటువంటివి వాళ్ళ పార్ట్ ఆఫ్ జీవితంలో ఒక పార్ట్గా మారాయి. ఈ పార్ట్గా మారినప్పుడు కానీ అంత తొందరగా సోషల్ స్ట్రక్చర్ మారదు. అంటే చదువు తీసుకొచ్చినటువంటి దాంట్లో వచ్చినట్టుగా సోషల్ స్ట్రక్చర్ మారదు. ఒక ఉదాహరణ చెప్తాను. అదే టైంలో అంటే విడాకులు పెరుగుతూ ఉంటాయి సామాజిక జీవితంలో, కుటుంబ హింస పెరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబ హింసకి కారణం ఏంటంటే చదువుకున్నావు అనేటటువంటి పొగరు నీకు ఎక్కువైంది, లేకపోతే నువ్వు సంపాదిస్తున్నావు అనేటటువంటి పొగరు నీకు ఎక్కువైంది అనేది చాలా తరచుగా వినిపించేటటువంటి మాట. ఆ టైంలో విడాకులు పెరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది లాయర్స్ కావచ్చు, లేకపోతే మాలాంటి సోషల్ యాక్టివిస్టులకి మా దగ్గరకు వచ్చేటటువంటి అంటే కుటుంబ హింస జరుగుతోంది, మాకు ఆ బంధంలో ఎమడలేకపోతున్నాము అనుకునేటటువంటి సందర్భంలో చాలామంది చెప్పింది ఏంటంటే ఆడపిల్లలు చాలా ఎక్కువ చేస్తున్నారు, చదువుకున్నామనేటటువంటి ఒక పొగరుతో చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇది అవతల వైపు లాయర్స్ నుంచి మనకు వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. వాళ్ళు ఆ కౌన్సిలింగ్స్ వాటికి వెళ్ళినప్పుడు అట్లా వింటూ ఉన్న క్రమంలో ఎక్కడో చోట మనం కూడా రిటార్ట్ అంటే చెప్తాం, సమాధానం చెప్తాం. ఏమని చెప్తాము? నిజమే, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మాకు చదువులేని అమ్మాయి కావాలని పెళ్లి చేసుకోలేదు. ఎవరు కూడా చదువుకున్న అమ్మాయి కావాలనే పెళ్లి చేసుకున్నారు, అందంగా ఉండాలనే చేసుకున్నారు, బాగా ఉద్యోగం చేయాలనే చేసుకున్నారు, సంపాదన కావాలనే చేసుకున్నారు, అనేక రకాలుగా చేసుకున్నారు. కానీ తిరిగి అదే రకమైనటువంటి కుటుంబ చాకిరి, ఇంటి చాకిరి చెయ్యాలని కూడా కోరుకున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఒక కాంట్రడిక్షన్. అంటే అట్లా చెయ్యలేదు కాబట్టి విడాకులు అయ్యాయని నేను అంటలే, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. కానీ కుటుంబ వ్యవస్థ ఎక్స్పెక్ట్ చేసేటటువంటిది, కానీ అక్కడ ఆడపిల్లల వాస్తవ జీవితాలకి చాలా అగాధం ఉంది, ఇప్పటికీ ఉన్నది. అది ఇప్పటికీ కూడా నడుస్తుంది. అది ఎక్కడ మారటానికి చాలా ఎఫర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మారటంలో ఏమవుతుంది అని అంటే, నేను చదువుకున్నాను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కూడా ఎదురు నిలిచేటట్టు చేస్తుంది, ప్రశ్నించేటట్టు చేస్తుంది, తిరిగి సమాధానం ఇచ్చేటట్టుగా చేస్తుంది. ఇది అంగీకరించలేని తనం అనేటటువంటిది చాలా కుటుంబాలలో మనము ఇప్పుడు 40లో ఉండి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళని కనుక ప్రశ్నిస్తే ఈ కంపాటబిలిటీ లేకపోవటం కుటుంబాలు వాళ్ళ ఆ మూస పద్ధతుల్లో నుంచి బయటకు రాకపోవటము, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్లో నడుస్తుంది. అంటే ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళు సంపాదించాలి, కానీ తిరిగి తమ కుటుంబ వాల్యూస్ అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మా కుటుంబం చాలా మంచిది. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా అందరూ అబ్బాయి మంచివాడనో లేకపోతే అబ్బాయికి అమ్మాయికి బాగా కుదురుతుందనో పెళ్ళిళ్ళు చెయ్యరు. అరేంజ్డ్ మ్యారేజెస్లో కుటుంబం చాలా మంచిది కాబట్టి పెళ్లి చేశామన్నటువంటి తల్లిదండ్రులు నాకు తెలుసు. కానీ ఏ కుటుంబం అయితే మంచిది అని అంటారో ఆ కుటుంబం అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి కుటుంబానికి తమదైన విలువలు ఉంటాయి. మా కుటుంబంలో ఈ అమ్మాయి ఇమడదు అని అంటారు. ఇది ఒక చాలామంది ఫేస్ చేస్తున్నటువంటిది. అంటే అసలు మొట్టమొదట మనం పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి పంపించడము అనేటటువంటిదే అక్కడ అది ఎంత మానసిక సంఘర్షణకి గురి చేస్తుంది అనేటటువంటిది ఇప్పటికీ తల్లిదండ్రులు ఆలోచించినటువంటి విషయం. పెళ్లి చేసి పంపించేయాలి, అత్తగారింట్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి అనేటటువంటిదే ఇప్పటికీ నడుస్తున్నటువంటి విషయం. ఇందులో
మార్పులు ఏవో కొంచెం అటు ఇటుగా ఉంటాయేమో, లేకపోతే కట్నాలు వాటిల్లో ఏమన్నా కొన్ని నెగోసియేషన్స్ ఉంటాయేమో, కానీ అసలు ఈ ఒక 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు ఒక చోట పెరిగినటువంటి అమ్మాయి, ఒక వాతావరణంలో పెరిగిన అమ్మాయి ఇంకొక చోటకు వెళ్ళి ఎట్లా అడ్జస్ట్ అవుతుంది, మానసికంగా అడ్జస్ట్ అవ్వాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అనేటటువంటి దాని మీద ఎవ్వరికీ అసలు పట్టింపు ఉండదు. ఫస్ట్ మొట్టమొదటిది అదొక బాధ్యత. ఆడపిల్లగా పుట్టావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి అనేటటువంటిదే ప్రధానంగా ఉంటుంది. ఇవన్నీ కొత్త విషయాలు కాదు నేను చెప్తున్నవి. కానీ ఈరోజు మనం మాట్లాడబోయేటటువంటి ట్రోలింగ్ వెనకాల కూడా ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. ఇది సడన్గా వచ్చినటువంటి కొత్త విషయం కాదు. తల్లిదండ్రులు ఏం చెప్తారు, అత్తగారింటికి పంపించేటప్పుడు నలుగురిలో చెడ్డ పేరు తీసుకురాకని చెప్తారు. అమ్మ నీకు పెళ్లి చేసి పంపిస్తున్నాము, వాళ్ళ పద్ధతుల్లో చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పద్ధతులు. అమ్మ మాకు చెడ్డ పేరు తీసుకురాకు, అత్తగారింట్లో మంచి పేరు తీసుకురా. నలుగురు నీ గురించి చెడ్డగా అనుకునేటట్టు చెయ్యొద్దు, నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఈ నలుగురు 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 ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయి అసలు ముఖాలు లేనటువంటి 4 కోట్ల మంది పైన తయారయ్యారు. ఈ నలుగురే. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు ఎవరు అని ఇంతకాలం సమాజం భయపడింది. ఆ నలుగురే ఇప్పుడు ముఖాలు మార్చుకుని, ముఖాలు లేకుండా, పేరులు లేకుండా ఎంతకైనా తెగబడి ఏమైనా అనొచ్చు అనేటటువంటి దాంట్లోకి వెళ్ళారు. ఇక్కడ మనము పైగా ఏమవుతుంది అంటే, ఈ కుటుంబ వ్యవస్థ నుంచి కొంచెం ప్రశ్నించిన ఆ అమ్మాయి ఆ నలుగురిలో చెడ్డ అవుతుంది. ఇది అందరికీ ఉన్న భయం, చాలామంది తల్లిదండ్రులకి ఇప్పటికీ ఉన్న భయం అది. ఈ నలుగురిలో చెడ్డ అయిపోతుంది అనే. అందుకనే అమ్మ నాకు కుదరటం లేదు అని చెప్పి ఇప్పటికీ ఇంటికి వచ్చినా కానీ తిరిగి బుజ్జగించి పంపించేటటువంటి ప్రయత్నమే జరుగుతుంది. కానీ అసలు ఏం జరిగింది అని విచక్షణగా ఆలోచించేటటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి పెరుగుతున్నారు కానీ తక్కువ ఉన్నారు. అదొక ఇప్పటికీ కూడా మనం అంటుకోలేనటువంటి ఒక అంశంగానే ఉంది. ఈ దీంట్లో మనం స్వేచ్ఛ జీవితాన్ని తీసుకుంటే కనుక, స్వేచ్ఛ వ్యక్తిగతంగా చదువులో ఒక కొత్త కెరియర్ని ఎంచుకున్నది. 90ల నాటికి తను చదువుకునే నాటికి జర్నలిజం అనేటటువంటిది డెఫినెట్గా అమ్మాయిలకి ఛాలెంజింగ్గా నిలిచినటువంటి సబ్జెక్ట్. అది తను తీసుకున్నది. తన వైవాహిక జీవితంలో కూడా ఛాలెంజెస్ ఎదుర్కొన్నది. నచ్చని చోట తను వదిలేసింది. ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు అంటే సమాజం ఎంతవరకు ఎదిగిందంటే, ఓకే అమ్మాయిలు విడాకులు తీసుకుంటే, రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలనేంతవరకే వచ్చింది. సమాజం ఎదుగుదల అక్కడ వరకే వచ్చింది. అక్కడ కూడా కుదరకపోతే ఏం చేయొచ్చు అనే దాంట్లోకి సమాజం ఇంకా ఎదగలేదు. నిర్దాక్షిణ్యంగా చెప్పుకోవాలి, సమాజం ఎదగలేదు. ఎప్పుడైతే అట్లాంటి సందర్భాలు ఎదురవుతాయో ఆ వ్యక్తిని ఇంకా మనము పట్టించుకోవడం మానేస్తాం. ఆ పట్టించుకోవడం పైగా ఏమవుతుంది అని అంటే, వృత్తి జీవితంలో మేము ఒక చిన్న సర్వే లాంటిది చేసినప్పుడు తను కూడా మాట్లాడింది. దాంట్లో స్వేచ్ఛ, కాస్టింగ్ కోచ్, అసలు మీడియాలో ఉండేటటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్లా ఉంటుందనే దాని మీద తను అప్పుడు ఒకసారి ఫోన్ చేసి, మాకు చాలా విషయాలు ఉన్నాయి జర్నలిస్టులకి, మీరు అవన్నీ మీరు దాంట్లో ఆ రిపోర్ట్లో పెట్టండి అన్నట్టుగా అన్నది. అరే నేను ఎట్లా పెడతాను అంటే, నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నేను పనిచేయలేదు ఎప్పుడు కూడా. నేను ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి నేను ఫేస్ చేసినటువంటి హెరాస్మెంట్ వేరు, లేకపోతే వివక్ష వేరు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళు డెస్క్లో ఉన్నా, లేకపోతే రిపోర్టింగ్లో ఉన్నా, లేకపోతే వేరే చోట ఉన్నా, అది వాళ్ళు మాత్రమే మాట్లాడవలసింది, వాళ్ళు మాత్రమే బయటకు తీసుకురావాల్సినటువంటి అంశం. అది బైలైన్తో వస్తుందా లేకపోతే బైలైన్తో రాకుండా ఉంటుందా అది వేరే విషయం. కానీ వాళ్ళు మాత్రమే మాట్లాడితే, మేము ఒక్క మాట మాట్లాడినా మాకు ఉద్యోగాలు ఉండవు, మేము బతకటానికి మాకు అవకాశం ఉండదు అనేటటువంటి మాట తను చెప్పింది.
అయితే దాంట్లోకి ఎక్కువ నేను వెళ్ళలేదు. అంటే తను చెప్పినప్పుడు ఆ అభిప్రాయాన్ని తీసుకున్నాం కానీ దాని ఇంటెన్సిటీ ఏంటి అంటే ఇది పెద్ద ఎక్కువ కాలం కాలేదు, ఒక 10 ఏళ్ళు కూడా కాలేదు. అంటే మనం పనిచేసే చోట మన పని పరిస్థితుల మీద నోరెత్తి మాట్లాడితే ఆ మొత్తం అంతా ప్రైవేట్ వ్యవస్థ కాబట్టి అక్కడ ఇంకా స్థానం ఉండదు అనేటటువంటి అభిప్రాయము ఒక యువ జర్నలిస్ట్కి ఎందుకు కలిగింది? ఇక్కడ ఏమనుకుంటారు అందరూ కూడా, ఆమె తేడా అందుకనే ఆమె అట్లా మాట్లాడింది అని అనొచ్చు. కానీ అది కాదు ముఖ్యము. అసలు అక్కడ ఉండేటటువంటి పని పరిస్థితులు ఏంటి, ఆ పని పరిస్థితుల్లో ఎట్లాంటి దాంట్లోకి వచ్చారు. అక్కడ మళ్ళీ మన కుటుంబం వెనకాల ఉండేటటువంటి ఆ నలుగురు ఉన్నారు కదా, ఆ నలుగురు ఈ వర్క్ ప్లేస్లో కూడా వచ్చి కూర్చుని ఉంటారు. మనకు తెలియదు, మన వెనకాల నలుగురు తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ వర్క్ ప్లేస్లోకి వచ్చి ఈ పని చేస్తున్నటువంటి అమ్మాయిల మీద స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓ అరుణనా, అరుణ్ అట్లా, ఓ స్వేచ్ఛనా, స్వేచ్ఛ ఇట్లా, మీకు తెలుసా అసలు ఆమె ఏం చేస్తుందో అని. అంటే చాలా కన్విన్సింగ్గా, చాలా నిజాలు మాట్లాడుతున్నట్టుగా, చాలా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఫస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ దగ్గర నుంచి మొదలవుతుంది, పని దగ్గర మొదలవుతుంది. వాళ్ళకుండే పారామీటర్స్ వేరే ఉంటాయి. ఈ నలుగురు అక్కడికి చేరుతారు. కుటుంబం దగ్గర మొదలైనటువంటి, మన కులం దగ్గర మొదలైన నలుగురు ఆఫీసుల్లో కూడా వచ్చి కూర్చుంటారు. కూర్చుని ఇవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇదొక యుద్ధం, ఒంటరి యుద్ధం. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళి ఎట్లా అయితే ఒంటరి యుద్ధం చేయాలో ఇక్కడ ఆఫీసుల్లో కూడా ఒంటరి యుద్ధం చేయాలి. ఈ ఒంటరి యుద్ధంలో మనం అనుకోవచ్చు, అమ్మాయిలు సపోర్ట్ చేయొచ్చు కదా, అమ్మాయిలు సపోర్ట్ చేయొచ్చు కదా, అమ్మాయిలకి పెద్దవాళ్ళు లేకపోతే సీనియర్స్ సపోర్ట్ ఏముండదు. ఎవరి యుద్ధం వాళ్ళదే అవుతుంది, ఎవరి యుద్ధం వాళ్ళదే. ఎవరి స్నేహాలు, ఏ స్నేహము ఏది అండగా రాదు. అంటే ఇది మొత్తం అంతా కూడా ఒక కనిపించని ఒంటరి యుద్ధం. ప్రతి ఆడపిల్ల 90ల తర్వాత ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి, అట్లా అని ఆడపిల్లలు మొత్తం ఆడపిల్లలంతా వాళ్ళదేమి పొరపాట్లు ఉండవు అని నేను అంటలే. పొరపాటు అంటే ఇన్ ద సెన్స్ పని ప్రదేశంలో పని చేసేటటువంటి క్రమంలో చాలా పొరపాట్లు జరుగుతాయి అందరికీ కూడా. ఆ నలుగురిలో ఈ ఆడపిల్లలు కూడా ఉండొచ్చు, ఎవరైతే బాధపడతారో వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఈ మొత్తము ఒక వ్యవస్థలో ఒక సురక్షితమైనటువంటి ఒక పని స్వభావాన్ని ఏ సంస్థ కూడా అందించటం లేదు. వేరే వాల్యూస్తో ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. అది టీవీనైనా లేకపోతే ఏబిఎన్నా లేకపోతే ఇంకొకట మనకు తెలిసిన పేర్లు కొన్నే, కానీ తెలియనివి చాలా ఉండొచ్చు, చాలా చోట్ల ఉండొచ్చు. ఇది అంటే స్వేచ్ఛ జర్నలిస్ట్ కాబట్టి జర్నలిస్ట్ దాంట్లో నుంచి నేను చెప్తున్నా. ఇట్లాంటి పరిస్థితే మొత్తము ఐటీ సెక్టార్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, వీటన్నిటిలోనూ. అంటే నేను చెప్తున్నటువంటి దానికి బేసిస్ మా దగ్గరకి ఒక సమస్యతో వచ్చినటువంటి, ఈ సమస్యలో మహిళా సంఘాల హెల్ప్ కావాలి అని వచ్చినటువంటి వాళ్ళ అనుభవాల్లో నుంచి నేను క్రోడీకరించి చెప్తున్నాను. అంటే ఎక్కడా కూడా ఒక స్పేస్, ఒక సేఫ్ స్పేస్ అనేటటువంటిది, ఒక నమ్మదగినటువంటి వ్యవస్థ లేదు ఎక్కడ కూడా. అంటే నాకు ఈ సమస్య వచ్చింది, ఫలానా ఆఫీసర్తో సమస్య వచ్చింది, లేకపోతే ఫలానా ఫ్యూన్తో సమస్య వచ్చింది. చాలా ఆఫీసుల్లో చాలామంది వచ్చి చెప్పింది ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ప్యూన్స్ వల్ల కూడా సెక్షువల్ హెరాస్మెంట్ గురైన వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్స్ వల్ల అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ వాళ్ళ యూనియన్స్ దగ్గర నుంచి అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏ కార్నర్ నుంచి ఇది వస్తుంది అనేటటువంటిది ఎవరని చెప్పలేం. ఒక్కొక్కసారి చాలా క్లోజ్గా ఉండి మన పనికి సహకరిస్తున్నటువంటి వాళ్ళే ఆ రకమైనటువంటి ఒక ఐసోలేషన్లోకి తీసుకెళ్ళేటటువంటి, అంటే గుర్తించలేనటువంటి స్థాయిలో తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తుల అభిప్రాయాలని ఒక దగ్గరికి, స్త్రీల అభిప్రాయాలను ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ తరం, మా తర్వాత వచ్చినటువంటి తరం చాలా మాకంటే ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేసింది అని అర్థమైంది. మేం చేయలేదా అంటే చేసాం, కానీ మాకు ఎక్కడో ఏదో దన్ను ఏమున్నది, డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఓకే మనకు ఒక ఉద్యమం ఉన్నది, లేకపోతే మనకు ఒక సంఘం ఉన్నది, లేకపోతే మనం ఇట్లా ఉన్నాము అట్లున్నాము,
మనం మాట్లాడొచ్చు అని తెగబడి, లేకపోతే ఒక ధైర్యం తెచ్చుకుని, ఒక సంస్థ ఉంది అని ధైర్యం తెచ్చుకుని చేస్తే, కానీ ఆ రకమైనటువంటి సేఫ్ స్పేస్ ఈ తరంలోకి లేకుండా పోయింది అనేటటువంటిది నా అబ్జర్వేషన్. తర్వాత ఈ వర్క్ స్పేస్లో నుంచి ఎప్పుడైతే వర్క్ ఛాలెంజెస్తో పాటు వ్యక్తిగత జీవితంలో ఛాలెంజెస్ ఎదురవుతున్నటువంటి అమ్మాయిలు అందరూ ఇమిడిపోలేరు కుటుంబ వ్యవస్థలోకి. కొంతమంది భయంతో ఇమిడిపోతారు, కొంతమంది ఇదే మనకు సేఫ్ అనుకుని కుటుంబంలో ఇమిడిపోతారు, కొంతమంది ఇంతగా ఎందుకు ఎదిరించడం ఎందుకు అని చెప్పి ఇమిడిపోతారు. అంటే ఆ వాల్యూస్తోనే బతుకుతారు. కానీ ఆ వాల్యూస్ మాకొద్దు అని చెప్పి బయటకు వచ్చి ఛాలెంజ్ చేసేటటువంటి అమ్మాయిలకి ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు అందరూ ఏమంటారు, మీకు తెలుసు కదా సమస్యలు, బయటకు వెళ్తే ఇన్ని సమస్యలు వస్తాయని తెలుసు కదా, కాబట్టి అసలు సమస్యల్లోకే వెళ్లకుండా ఉంటే, అసలు మీరు ఆలోచించకుండా ఉంటే, మీరు ఒక పెళ్ళిని ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు, మంచో చెడో అదే పెళ్లిలో ఉండండి, వాడు కొట్టాడో తిట్టాడో చంపాడో దాంట్లోనే ఉండండి. కుదరదు, అట్లాంటివి కుదరవు, మానవ స్వభావంలో అవి కుదరదు. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఉద్యమాలు కావచ్చు, చట్టాలు కావచ్చు, ఇవన్నీ అందిస్తున్నటువంటి ఎంతో కొంత చిన్నపాటి సపోర్ట్ సిస్టము, లేకపోతే మారుతున్నటువంటి కాలము, కాలం మారడం అంటే కేవలము ఎడ్యుకేషన్ పెరగటము, ఉద్యోగాలు రావటం కాదు. కాలం మారటము అని అంటే ఆ సామాజిక పరిస్థితులు కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటిది బలంగా ప్రతి ఒక్కళ్ళు అంగీకరించాలి. కానీ కుటుంబాలు అంగీకరించట్లేదు, సంస్థలు అంగీకరించట్లేదు, వ్యవస్థలు అంగీకరించట్లేదు. దీని కొనసాగింపు ఆధునికత పెరిగే కొద్దీ మనకు వచ్చేటటువంటి అందుబాటులో మనకి సెల్ ఫోన్ ఈరోజు చేతికి వచ్చింది. సెల్ ఫోన్ వచ్చింది కదా అని చెప్పి సెల్ ఫోన్లో నుంచి సమస్య మనకి దాంట్లో ఉండేటటువంటి సౌకర్యంతో పాటు అసౌకర్యం కూడా మనకు వచ్చి చేరుతుంది. సో మీకు అసౌకర్యం ఉంది కాబట్టి ఫోన్ మానేయండి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి వెళ్ళినప్పుడు టీచర్స్ చెప్పేటటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు పిల్లలు మొత్తం ఫోన్ చెడిపోతున్నారు. ఇప్పటికీ తల్లిదండ్రులు కూడా చెప్తారు, పిల్లలు చెడిపోతున్నారు, ఫోన్లు చెడిపోతున్నారు. ఫోన్ ఎందుకు వాడుతున్నారు వాళ్ళు, ఫోన్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అని అంటే వినడం లేదు. మీరు ఈ పెద్దవాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళు మానేస్తే పిల్లలు మానేస్తారు. ఛాలెంజ్. పేరెంట్స్ మొత్తం ఫోన్ మాకొద్దు అని చెప్పి విసిరి కొట్టగలిగిన రోజు పిల్లలు కూడా విసిరి కొడతారు. కానీ ఆ పరిస్థితి లేదు కదా, మనకి పరిస్థితి లేదు. అది లేదు కాబట్టి దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, పిల్లలకి ఎంతవరకు అందుబాటులో ఉంచాలి అనేటటువంటిది చాలా పెద్ద ఛాలెంజ్. అది దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఎవ్వరం కూడా సిద్ధంగా లేము. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పించి ఏ రకంగానూ చేయలేము. ఇప్పుడు అక్కడ మొదలైన నలుగురు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అని అంటే ఆఫీసుల్లోకి వచ్చారు. ఈ నలుగురుగానే లేరు, ఈ నలుగురు వ్యవస్థలుగా మారిపోయారు. ఆ వ్యవస్థలు చాలా పెద్ద వ్యవస్థలు అయిపోయాయి, రాజకీయ పార్టీల వ్యవస్థలు అయిపోయాయి. మొత్తం అంతా కూడా ఇంతకుముందు కనీసము అయ్యో మా ఊరి వాళ్ళు చూస్తే మాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొంచెము ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళు రహస్యంగా సినిమాలకో హోటళ్ళకో వెళ్ళేవాళ్ళేమో, మా ఊరు వాళ్ళు చూస్తే ఎట్లా, మా బంధువులు చూస్తే ఎట్లా అని. కానీ ఇప్పుడు అది కాదు, అంత స్వేచ్ఛ వచ్చింది సినిమాలకు వెళ్ళడానికి, లేకపోతే బయటకు వెళ్ళడానికి. కానీ సమస్య ఏంటంటే మొహాలు కనిపించకుండా చేస్తున్నటువంటి నలుగురు కాదు, దానికి ఆ సంఖ్య ఎన్ని లక్షల వంతుల నలుగురిని మనము సృష్టించుకున్నాం. అది ఒక ఆధునికతతో పాటు వచ్చి పడినటువంటి, ఒక అయాచితంగా వచ్చి పడినటువంటి అంశం. మళ్ళీ దీనికి కూడా ఖచ్చితంగా ఎవరి మీద జరుగుతుంది, నిర్భయంగా మాట్లాడేటటువంటి వాళ్ళ మీద జరుగుతుంది. ఆడవాళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతుంది, మగవాళ్ళ మీద వెంటనే ఏదన్నా ఒకటి మాట్లాడంగానే మగవాళ్ళు కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నారు అని చెప్పి ఎగబడి వచ్చేస్తారు అందరూ కూడా. మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు చంపేస్తున్నారు, మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు చంపేస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఒకటి వచ్చింది. అంటే
కౌంటర్గా మాట్లాడతారు. కానీ నాది ఒక్కటే ప్రశ్న ఏంటంటే, ఈ దేశంలో 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది అనుకుంటే, అంతకు ముందుది పక్కన పెడదాం, ఎందుకంటే లెక్కలు మన దగ్గర ఉండే అవకాశం లేదు. కనీసం అప్పటి నుంచి లెక్కలు ఉంటే కనుక ఈ రోజు వరకు కుటుంబ హింసలో మగవాళ్ళ చేతిలో, పురుష స్వామ్యం చేతిలో చనిపోయినటువంటి ఆడవాళ్ళ మరణాలకు సమాధానం చెప్పగలిగిన నాడే, క్షమాపణ చెప్పగలిగిన నాడే ఈరోజు పూనాలో జరిగినటువంటి దానికి మాట్లాడే అర్హత ఉంటుంది. అంతేగాని ఆ పూనాలోనో బెంగళూరులోనో ఎవరో చనిపోయారు అని అంటే కుదరదు. కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు కుటుంబాల చేతుల్లో చనిపోయారు, మగవాళ్ళ చేతుల్లో చనిపోయారు, మగ వ్యవస్థ చేతుల్లో చనిపోయారు. కుటుంబాల చేతుల్లోనే కాదు, ప్రియుళ్ళ చేతుల్లో చనిపోయారు, రోడ్డు మీద వెళ్తూ చనిపోయారు. వీళ్ళందరి చావులకి కూడా సమాధానము ఇచ్చి తీరినప్పుడే స్వేచ్ఛ లాంటి అమ్మాయిని, ఆ అమ్మాయి చావుకి సమాధానం వెతకగలుగుతాం. వాటి గురించి మాట్లాడకుండా సాధ్యం కాదు. విషయం అక్కడితో ఆపి నేను ఇంటర్నెట్ దాంట్లోకి వస్తాను. ఇంటర్నెట్తో వేసి ఎందుకు మనకి అంటే మీకు అందరికీ తెలుసు, అంటే ట్రోలింగ్ అనేటటువంటిది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, అంటే 90ల తర్వాత, అంటే కరెక్ట్గా ఈ అమ్మాయిలు పుట్టినప్పుడు జరిగినటువంటి ఒక ఆవిష్కరణ ఏదైతే ఉందో, ఆ 90ల తర్వాత వచ్చినటువంటి ఒక సాంకేతిక ఆవిష్కరణలో వచ్చినటువంటి ఇంటర్నెట్ అనేటటువంటి ఒక విప్లవంలో వచ్చినటువంటిది. అంటే ఎవరైతే వ్యక్తీకరిస్తున్నారో వాళ్ళ మీద, అందరి మీద జరుగుతుంది. యాక్టివిస్టుల మీద మాట్లాడారు. ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో నిలబడి జరిగినటువంటి మీటింగ్లో సంజయ్ ఏదో మాట్లాడిందని చెప్పి మొదలుపెట్టారు. రకరకాలైనటువంటి వ్యక్తుల మీద జరిగింది. ఫలానా అని లేదు, మనకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాము, కానీ ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే అనొచ్చు అనేటటువంటి ఒక దాంట్లోకి వెళ్ళినటువంటి ఒక వికృతమైనటువంటి దాంట్లో ఉన్నాం. అంటే బేసిక్గా ఈ స్వభావము బెదిరించటం, అవమానించటం, ముఖ్యంగా ఏంటంటే అవమానించటం. ఎందుకంటే మనిషికి అవమానం అనేటటువంటిది చాలా ఒక బలంగా పనిచేస్తుంది. స్త్రీలు పెరిగినటువంటి దాంట్లో ఇంకా బలంగా పనిచేస్తుంది. స్త్రీలని అవమానించాలి అని అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని అసహ్యంగా వర్ణించటం వలన అవమానించటం, వాళ్ళ సెక్షువాలిటీ, వాళ్ళ ప్రవర్తన మీద మాట్లాడితే, లేకపోతే వాళ్ళని చాలా అంటే సమాజము మెచ్చేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది కదా, అంటే ఒక భార్య, ఒక భర్త, పవిత్రత, పెళ్ళి, పవిత్రత, కుటుంబము, సంస్కృతి అనే దాంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ మీద అప్పటి వరకు సమాజం ముద్రలు వేసి వీళ్ళు అంటే వేశ్యలని, వ్యభిచారులని చెప్పి కొన్ని సెక్షన్స్ని, దొంగలని చెప్పి దూరం పెట్టినటువంటి సెక్షన్స్ని అవమానంగా మాట్లాడి వాళ్ళ మీద సామెతలు తీసుకొచ్చి ఆ సామెతల్ని మన నిత్య జీవితంలో మార్పులుగా తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క దానిని కూడా తిరిగి తిరిగి ఇప్పుడు మళ్ళీ తవ్వి స్త్రీల మీద అవే ఉపయోగించటం, ఇది మన దేశంలో ఉన్నటువంటిది. దీనికి ఇది బహుశా ఒక సామాన్య ప్రజల మధ్య ఉండేటటువంటి అంశంగానే చూసి ఉంటే ఇది ఇంత విస్తృతం అయ్యేది కాదు. వ్యక్తుల మధ్య సమస్యగా మారుండేది. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య జరిగి ఉండదు. కానీ ఇది వ్యవస్థీకృత రూపం తీసుకున్నది, ఇది ఒక రాజకీయ రూపం తీసుకున్నది. ఎప్పుడైతే ఈ వాల్యూని, అంటే ఒక మనువాద సంస్కృతిని బలంగా ముందుకు పెట్టాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ, ఒక రాజకీయ వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అది దానిని 40 అంతస్తుల బిల్డింగుల్లో ఆఫీసులు పెట్టి మొత్తం ఒక ఎంప్లాయ్మెంట్ లాగా చేసిన తర్వాత మనం ఎవరికి కూడా అది అసలు అర్థం కాకుండా పోయింది. ఎవరు మనల్ని తిడుతున్నారు ఇంటర్నెట్లో తెలియదు, వాళ్ళకి పేర్లు ఉండవు, కొన్నిసార్లు పేర్లు ఉంటాయి కానీ దానికి ఒక వ్యవస్థ లేదు.
మన దేశంలో అయితే ఒక వ్యవస్థ లేదు. చాలా తిరిగితే కొన్ని పోలీస్ కేసు వరకు వెళుతున్నాయి, కానీ చాలా వరకు అవ్వలేదు. హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా చాలా తక్కువ వాటిలో మాత్రమే అయ్యాయి. ఎందుకు అనంటే దానికి సంబంధించి అది ఒక సమస్య అని చెప్పి ప్రభుత్వాలు ఇంతవరకు అనుకోలేదు. ఎందుకనంటే దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థే ప్రభుత్వాలు కాబట్టి. ప్రభుత్వాలే ఉన్నాయి దీని వెనకాల అనేటటువంటిది. ఎందుకనంటే ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి పెద్ద పార్టీలన్నిటికీ కూడా వాళ్ళ వింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ వింగ్స్లో చేరి పనిచేసేటటువంటి వాళ్ళు యూత్. తర్వాత ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, చాలాసార్లు అర్థమయ్యేది కాదు నాకు. మనకి ఇంట్లో ఉండే మీరు 12,000 సంపాదించుకోవచ్చు. మనకి సిగ్నల్స్ దగ్గర మనకి ఇస్తూ ఉంటారు అట్లాంటివి. ఇంట్లో ఉండే 15,000 సంపాదించుకోవచ్చు. ఇట్లాంటివి నిజంగా అవి ఏం చేస్తున్నాయి అనేటటువంటిది మనము డిమాండ్ చేయాలి. నిజంగానే ఇంట్లో ఉండి నువ్వు 15,000 ఎట్లా అంటే కింద ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది తప్పించి ఇది ఒక ఆఫీస్ అని కానీ, లేకపోతే దానికి ఒక స్ట్రక్చర్ కానీ, ఎవరి మీద ఒక ఫోన్ ద్వారా అట్రాక్ట్ చేయడం. ప్రతి వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, ఉద్యోగాలు లేవు కాబట్టి మనం ఇంట్లో ఉండి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయిపోయింది. హౌస్ వైఫ్స్ ఆ రకంగా కూడా ఈ మొత్తం ట్రోల్ వ్యవస్థలోకి మగవాళ్లే వెళ్ళారని అనుకుంటున్నాం, కానీ చాలామంది కుటుంబాలను నడుపుకోవడానికి ట్రోల్ వ్యవస్థలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది స్త్రీలు ఎట్లా వెళ్తారు అని చెప్పి అనకండి. స్త్రీలు ఎట్లా వెళ్తారని కాదు, ఆర్థిక అవసరాలు ఏ పనైనా చేయిస్తాయి అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే నిరుద్యోగుల్ని తీసుకున్నారు, స్త్రీలను తీసుకున్నారు. ఇది ఎంత వికృతమైన వెళ్ళొచ్చు, ఎంత వికృతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనుకున్నా కానీ ఏమీ మనము ఊహించలేనంత వికృతమైన స్థాయికి వెళ్ళింది. ఒక చంద్రబాబు నాయుడు వైఫ్కి జరిగితే ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఒక రేవంత్ రెడ్డి భార్యకి, ముఖ్యమంత్రి భార్యకి జరిగితే పోలీసులు పట్టించుకుంటారు. కానీ ఒక సంజయో, ఒక సజయో, ఒక స్వేచ్ఛనో వెళితే పట్టించుకోరు. ఇది మనకు ఉండేటటువంటి పరిస్థితి. దీంట్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధం మొదలైన తర్వాత, ఒక రాజకీయ వ్యవస్థని ప్రశ్నించడం మొదలైన తర్వాత, ఇండిపెండెంట్ జర్నలిజం వచ్చిన తర్వాత, ఈ ఇండిపెండెంట్ జర్నలిజంలో ఎక్కువ మంది ఆడపిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ మీద దాడి ఎక్కువ జరిగింది. యాక్టివిస్టులు అయిపోయారు ముందు. యాక్టివిస్టులని అంటే కేవలం దాడి చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. సపోర్టివ్ సిస్టమ్స్గా ఉండాల్సినటువంటి వాళ్ళు మాట్లాడటం లేదు ఏంటి అని చెప్పి ప్రశ్నించి ఇంకా ప్రశ్నించడం అనవసరం అనేటటువంటి స్టేజ్లో నేనున్నాను. ఎందుకని చెప్పి ఈ దాడి జరుగుతున్నప్పుడు ఎవరు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉండలేకపోతున్నారు అనేది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. ఇది కానీ మన దేశంలో ఎందుకు సాధ్యం కావటం లేదు అని అంటే అధికారంలో ఉన్నవాళ్లే దాన్ని పెంచి పోషిస్తున్నారు. కానీ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, అక్కడ కూడా ట్రోలింగ్ ఉంది, లేదని కాదు. కానీ ఎంతో కొంత కట్టడి చేసేటటువంటి ఒక ప్రయత్నాలు అయితే జరిగాయి. ఆ ప్రయత్నాలు ఇక్కడ జరగాలి అనంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఎందుకనంటే ఒక అంశంలో చనిపోయిన తర్వాత ట్రోలింగ్ అయినటువంటి వ్యక్తి మన స్వేచ్ఛ. చనిపోయిన తర్వాత కూడా ట్రోలింగ్కి ఎట్లా గురి చేయొచ్చు అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ. సో ఇది స్వేచ్ఛ మెమోరియల్లో మనం మాట్లాడుకుంటున్నాము అనంటే స్వేచ్ఛ గురించి ఏం మాట్లాడుకోవాలి? తను మంచి జర్నలిస్టు, తను మంచి అమ్మాయి, లేకపోతే బాగా చదువుకుంది, బాగా ప్రేమగా చూసుకుంది తల్లిదండ్రుల్ని, వాళ్ళ పాపను ఇవి మాత్రమే కాదు. స్వేచ్ఛ మరణానికి దారితీసినటువంటి సంఘటనల మీద ఎంత సీరియస్గా ఉండాలో, స్వేచ్ఛ మరణించిన తర్వాత జరిగినటువంటి ట్రోలింగ్ మీద కూడా అంతే సీరియస్గా ఉండాలి. ఆ వికృత స్వభావము తన కుటుంబాన్ని ఎట్లా చేసింది, తన పాపకి ఎట్లా అయింది, ఇవన్నీ కూడా ఉండాలి. కానీ
ఇది మాకు మానసికంగా చాలా బాధ కలిగిస్తుందనే మాట్లాడుకుంటే కూడా కుదరదు. మా దీన్ని ఎదుర్కోవాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నేనేం చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తికి నేను చెప్తున్నా. ఆ ఒక్క వ్యక్తి భవిష్యత్తులో ఈ మొత్తం దాని మీద ఏదో ఒక రూపంలో కాదు, చాలా సీరియస్గా పోరాటం చేయవలసిన వ్యక్తి, అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి. చాలా తన తల్లి చావుకి, తన తల్లి చనిపోయిన తర్వాత జరిగినటువంటి ట్రోలింగ్ని చూసి మానసికంగా కుంగిపోకుండా తన జీవితాన్ని తాను నిలబెట్టుకుంటూ 15 ఏళ్ల పాపకి నేను ఇలా చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. అరణ్య, నువ్వు నిలబడాలి అని అంటే మీ అమ్మ మీద వచ్చినటువంటి ట్రోలింగ్ చూసి నువ్వు బాధపడటం కాదు, ఏడవడం కాదు. నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నటువంటి దాన్ని, నీకు చదువు ఒక్కటి మాత్రమే ఆధారం అవ్వగలుగుతుంది. నువ్వు చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఎవ్వరూ విమర్శించలేనంత స్థాయికి నువ్వు ఎదిగినప్పుడు మాత్రమే నీ తల్లి చావుకి నువ్వు బలమైనటువంటి ప్రశ్నను వేస్తావు. ఇది చాలా కష్టమైనటువంటి ప్రయాణం, చిన్న ప్రయాణం కాదు. నీ చిన్న భుజాల మీద భారం మోపటం కాదు, కానీ కొన్నిసార్లు చిన్న వయసులోనే భారాన్ని మొయ్యాలి, అర్థం చేసుకోవాలి. సో నీ భవిష్యత్తుని ఎట్లా నిర్మించుకోవాలి అనేటటువంటిది నీ చేతుల్లో ఉన్నటువంటిది. నీ తల్లి మరణం అనామకం కాకూడదు, నీ తల్లి మరణం ఒక అపహాస్యం కాకూడదు. బాధ మనందరికీ, తను వెళ్ళిపోవటం బాధ, కానీ తనని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత. ఆ కారణాలను అర్థం చేసుకోవాలి, నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి, నిన్ను నువ్వు చదువుతో నిలబెట్టుకోవాలి. అదొక్కటే మేము చెప్పగలిగింది. దానికి ఎవ్వరం ఏ రకమైన సహాయం కావాలన్నా నువ్వు అడగొచ్చు, కానీ ఆ నిర్ణయం నీ చేతిలోనే ఉంటుంది. ఇది నేను బలంగా చెప్పదలుచుకున్నది. ఆ భవిష్యత్తు తరం నిర్మించుకోవాలి. అరణ్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా భవిష్యత్ తరాన్నే కాదు, మనల్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన తరపున మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా రక్షించుకోవాలి. సంజక్క కళ్ళ ముందు ఉంది, కానీ సంజక్కను కూడా రక్షించుకోవాలి కదా. సంజక్కను రక్షించుకోవాలి, అందరినీ రక్షించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా. ఆ బాధ్యతని చుట్టూ ఉన్నటువంటి సపోర్ట్ సిస్టమ్స్ పట్టించుకోకపోతే కనుక స్వేచ్ఛలు మన చేతి నుంచి జారిపోతారు, స్వేచ్ఛే జారిపోతుంది. అది నేను చెప్పాలనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య. సత్య యాక్టివిస్టే కాదు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా, అందుకే అంత వివరంగా చెప్పగలిగింది. ముఖ్య వక్త అల్లం నారాయణ గారిని పిలిచే ముందు సునీత గారు ఉన్నారు, సునీత గారిని స్టేజ్ మీదకి రమ్మాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ రండి. 10 నిమిషాలంటూ సజయ్ గారు ఓకే థ్యాంక్ యూ. స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవడం నిజానికి అయితే ఇవాల్టి ఒక సందర్భం, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు, కార్యకర్తలు, సామాజిక చింతన గల అందరూ కలిసి ఒక పెద్ద ఉత్పాతాన్ని నిరోధించడానికి కానీ లేదా మళ్ళీ జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ట్రోల్. ఈ ట్రోలింగ్ సంస్కృతి అనేది ఎక్కడి దాకా వచ్చిందంటే శ్రీనిధి దాకా వచ్చింది. సంధ్యక్క, సజయ వీళ్ళందరూ మొట్టమొదటి బాధితులు. సుజాత, చాలామంది ఉన్నారు, ఇంకా వనజ. ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి వికృతంగా శ్రీనిధి దాకా వచ్చింది. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. కానీ స్వేచ్ఛ కూడా వృత్తిలో కావచ్చు, వృత్తి బాధ్యతల్లో కావచ్చు, బయట కావచ్చు, ఆమె కూడా ఇట్లాంటి ఒక యాతనని అనుభవించింది.
రిలేషన్స్లో కావచ్చు, ఇంతకుముందు సజయ్ వివరంగా చెప్పిన 90s అనంతరం వచ్చిన పరిణామాలు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నదంటే ఒక తరం ఆలోచనలు కానీ సంఘర్షణలు కానీ వాళ్ళు దర్శిస్తున్న విషయాలను కానీ మనం పట్టించుకునే స్థితిలో లేకపోవడం. మనమంటే ఇక్కడ 90s ముందటి తరం వాళ్ళకి అర్థం కాకపోవడం కూడా కావచ్చు ఒక్కొక్కసారి. మానవ సంబంధాలు మరింత సంక్లిష్టంగా తయారవుతున్నాయి. మనం అనుకున్నట్టుగా లేవు, సరళంగానూ లేవు, చాలా సంక్లిష్టంగా తయారవుతున్నాయి. ఈ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడమే అసలు సమస్య. ముఖ్యంగా స్వేచ్ఛ విషయంలో చాలా బైనరీస్ ఉన్నాయి. మంచి చెడు అంటాం కదా, స్వేచ్ఛ నిజంగానే స్వేచ్ఛగా బతికింది. ప్రగతిశీల ఆలోచనలు అంటాం కదా, సరశంకరన్న కుటుంబము దాని నుంచి వచ్చిన వారసత్వం, ఆ రాజకీయాల ప్రభావం ఆమె మీద కూడా ఉంది. తెలంగాణ ఉద్యమం వెంట ఉంది ఆమె. అసలు చనిపోయే ముందు మేము ఆర్గనైజ్ చేసిన ఒక వర్క్షాప్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. తనకి స్వంత అభిప్రాయాలు ఉన్నాయి. యాంకరింగ్ ఇండస్ట్రీలో, ఇట్లాంటి ఇండస్ట్రీలో మీరు చూడండి, మామూలుగా బాగా మాట్లాడగలరు, అందంగా ఉంటారు అమ్మాయిలు, మాట్లాడగలరు, భాష బాగుంటుంది, వ్యక్తీకరణ ఉంటుంది. కానీ రాజకీయాలు చాలా తక్కువ మందికి తెలుసు. స్వేచ్ఛ రాజకీయ విశ్లేషణలు చేసేంతగా ఎదిగింది. మీరు చివరి రోజులలో చూస్తే స్వేచ్ఛ అంతా కూడా టీ న్యూస్లో రాజకీయ చర్చలు చేసింది. మనకు అమ్మాయిల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి నేమ్స్ ఒక 5-6 నేమ్స్ చెప్పచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళకి అట్లా వృత్తిలో కూడా అట్లాంటి అన్యాయాలు జరుగుతాయి. అమ్మాయిలు వస్తే వెంటనే వాళ్ళని ఫీచర్స్లో పడేస్తారు. మీరు నైట్ షిఫ్ట్కి ఎక్కరారని జనరల్ షిఫ్ట్లోకి రానివ్వరు. చాలా ఉంటాయి అట్లాంటివి. తెలియకుండానే ప్రపంచం వేరుగా ఉంటుంది. అయినా అట్లాంటి ప్రపంచంలో నెగ్గుకు రావడానికి ఆమె మామూలు యాంకర్ స్థాయి నుంచి రాజకీయ యాంకర్ స్థాయి దాకా వచ్చింది. ఎందుకు అని అంటే ఆమెకి దృక్పథాలు ఉన్నాయి. మీరు ఆమె ఎవరైనా ఫాలో అయి ఉంటే కానీ, ఆమె కర్మానుగత పరిణామాన్ని చూస్తే కానీ అవన్నీ అర్థమవుతాయి. తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ ప్రధాన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు 17 ఏళ్ళ అమ్మాయికి. కానీ ఆమె మాట్లాడే తీరు కానీ, మాతో పాటు పయనించిన తీరు కానీ చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అట్లాగే ఆమె కవిత్వం చదివినప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. ఆమె ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇంత సీరియస్గా ఉన్న అమ్మాయి ఆ యాక్ట్ ఎందుకు చేసింది? ఎట్లా సాధ్యం? ఇదే విరుద్ధాంశం అంటాం. ఎట్లా సాధ్యమైంది? ఎందుకు ఇంత ఉన్నామె ఎందుకు దీనికి లోనైంది? ఏ శక్తులు పనిచేసినాయి? ఏ ప్రభావాలు పనిచేసినాయి? ఎందుకు అట్లా పోయింది? ఎందుకు బేలగా తయారైంది? ఎందుకు మామూలుగా ఆమెకు ధైర్యం చెప్పి అందరికీ దూరమై ఆమె ఒంటరితనాన్ని ఫీల్ అయింది? ఆమె చివరి వాక్యాలు, మనస్సు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడింది ఆమెతో. ఆమె మనస్సు నిశ్శబ్దమైంది. ఈ యాతనంతా కూడా ఆమె ఈ కాంప్లెక్సిటీస్, మానవ సంబంధాల్లో వచ్చిన కాంప్లెక్సిటీస్లో పడిపోయింది. ఆమె పడిపోయి ఒక దాంట్లో ఇది చేసింది. నిజానికి జీవితాన్ని బాగా ప్రేమించిన అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని అన్నప్పుడు ఒక కవిత్వం రాసుకున్నాను. నేను ఇలా కావాలని కొన్ని కవిత్వాలు చదివినాను. అమ్మాయి ఒక 5 నిమిషాలు తీసుకుంటానన్ను, ఏమనద్దు నన్ను. కడుపులోంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెలకు అద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం, చిన్ని ముఖం ఎంత చిన్నగా ఉంది. ఇంత చిన్న ముఖం నా చేతుల్లో ఎప్పుడు నిండుతుందని రాత్రంతా మేల్కొనే ఉన్నా, చూస్తున్నదమ్మా. ఇప్పుడు దోసిలి నిండా, పువ్వు ముఖం నిండా నా బిడ్డ నవ్వు ముఖంలాగా అని రాసుకున్నాను. అంటే ఎంత ప్రేమ ఆ తల్లికి! ప్రేమ ఆమె ఒక బిడ్డ మీదనే కాదు,
అరణ్యం మీద ప్రేమ, అరణ్యం అందుకే అడవి మీద ప్రేమ, చందమామ మీద ప్రేమ. అట్లానే ఆమెకు సామాజిక అవగాహన లేదంటే ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణలే ఉన్నాయి. ఆమె ఒక సామాజిక జీవి కూడా, మామూలు ఆడపిల్లలాగా కాదు. ఎందుకు అని అంటున్నా అంటే సగటు ఆడపిల్లలాగా లేదా. జర్నలిస్టుల్లో కూడా వచ్చినా కూడా చాలామంది సగటు ఆడపిల్లలాగా ఉండవాలని చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందుకే యాతన పడుతున్నారు. సగటు ఆడపిల్లలాగా లేకుండా ఎదుగుతున్న ఒక అమ్మాయి ఈ సంక్లిష్టతల్లో మరణించడం అనేది ఇప్పటి విషయం. ఇది ముందు ముందు కూడా పొంచి ఉన్న ప్రమాదం. ఎవరు ఇవ్వాలి ధైర్యం కానీ అట్లాంటి వాళ్ళకి? ఈ పరిస్థితులు ఇంతకంటే దిగజారుతున్న పరిస్థితులు. ట్రోల్ అనేది కూడా మీరు సరిగ్గా మంచి సబ్జెక్ట్ అనుకున్నారు, సరైన నివాళి స్వేచ్ఛకు. ట్రోల్ అన్నది అట్లాంటిదే. చచ్చిపోయిన తర్వాత స్వేచ్ఛ అని అంటున్నాం కానీ బతికున్న అమ్మాయిలు వాళ్ళ వ్యాపకాలు వదిలిపెట్టుకోవాలి, పారిపోవాలి, ఏదైనా స్పృహ ఉంటే స్పృహ మర్చిపోవాలి, జర్నలిజంలో ఉంటే జర్నలిజం విడిచిపెట్టాలి, లేదా అసలు సామాజిక జీవిగా ఉండడానికి వీలు లేనంతగా ప్రయత్నం చేసేది ట్రోల్. ఎందుకు టార్గెట్ చేస్తారు? ఎవరినైనా ట్రోల్లో ఎందుకు టార్గెట్ చేస్తారు? స్వేచ్ఛ ఎందుకు ఒక రకంగా టార్గెట్ అయింది? స్వేచ్ఛ కూడా టార్గెట్ అయింది. ఎందుకయింది టార్గెట్? బ్రైట్నెస్. మీరు ఆడపిల్లలు బ్రైట్గా ఉంటే సహించే సమాజాలు కావు ఇవి. కాస్త తెలివితేటలు ఉంటే సహించే సమాజాలు కావు. ఇది పత్రికా రంగంలో చాలా ఎక్కువ. నేను చెప్తున్న అనుభవంతో. వాళ్ళని ఏ కాస్త కూడా ప్రొఫెషనల్గా కొంచెం ముందుకు పోవడానికి కూడా వీల్లేని ఒక దారుణమైన పరిస్థితులు పత్రికా రంగంలో ఉంటాయి. అందుకే చాలా తక్కువ కనబడతారు. ఇట్లాంటి పరిస్థితులలో మనం మాట్లాడుకుంటున్నాం. స్వేచ్ఛ గురించి ఆమె ఎందుకు అనేది నాకు చివరికి కూడా అర్థం కాలే. సరే, శంకరన్న లాంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి అర్థం కాలే. కానీ ఆమె కొన్ని రాసుకున్నవి చూసినాను నేను. ఇంకొకటి చెప్తాను. జస్ట్ లివ్ విత్ యువర్ బాడీ, ప్యాంపర్ ఇట్. వెన్ యూ ప్యాంపర్ ఇట్, when you pat perfectly, all the evils gone. స్వేచ్ఛ రాసుకున్నది. ట్రస్ట్ మీ, ఐ వాజ్ జస్ట్ యూ. అంటే నేనే అని అనుకున్నది. ధైర్యంగా ఉన్నది. నేనే ప్రధానం అనుకున్నది. కానీ ఎక్కడో ఆమె ధైర్యాన్ని కోల్పోయింది. ఈ ధైర్యాన్ని కోల్పోయిన తర్వాత చివరి వాక్యం మనసు మాట్లాడుతుంది అనుకొని తప్పుడు నిర్ణయం తీసుకునేది. ఇది కాకుండా ఆమె సామాజిక స్పృహలో, ఆమె మట్టిపూల గాలి కవిత్వంలో ఒక ఆర్ద్రత, ఒక అనుభవం ఉన్న వైశాల్యం, ఆలోచన ధోరణి, అది మట్టిపూల గాలి అనే కవిత సంకలనంలో ఒక దిక్కు తనకున్న రాజకీయ చైతన్యం, మరో దిక్కు తనకున్న భావ స్ఫోరకత, ఈ రెండింటి మిశ్రమంగా కవిత్వాన్ని చూడొచ్చు. ఒక కవిత్వం చదివి నేను ట్రోల్లో ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. సమసమాజపు బడికిపోయిన బిడ్డలు ఇంటికి వస్తున్నారు. బిడ్డను తల్లి గుర్తుపట్టి తెచ్చుకోవాలి. ఒక బిడ్డకు రొమ్ములు కోసి ఉన్నాయి, ఇంకొకరికి కళ్ళు పీకేసి ఉన్నాయి, కాళ్ళు చేతులు, చివరికి జననాంగాల్ని, ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ఛిద్రమైపోయినాయి. ఓ అమ్మ, ఎట్లా గుర్తుపడతావే? అమ్మ యాతన. స్వేచ్ఛ బతికింది చాలా తక్కువ కాలం. ఆమె బిడ్డ కూడా ఇప్పుడు 15 ఏళ్ళే. కానీ ఆమెకి ప్రపంచం అంత అమ్మ ప్రేమ ఉండింది. చనిపోవాల్సిన మనిషి కాదు. ఇట్లాంటి సందర్భాల్లో మీడియాలోనే ఎదుర్కోవడం, మీడియా స్వభావం మారిపోయింది. ప్రధాన స్రవంతి మీడియా అనుకొని మనం చెప్పుకుంటున్న అనేక మీడియాలు నో మోర్. వాటికి మనం శ్రాద్ధం పెట్టాల్సిన టైం వచ్చేసింది. రిప్, ఆర్ఐపి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ పత్రికలు లేవు, పోలరైజ్డ్. మోదీ, షా వచ్చిన అనంతరం పత్రికల స్థాయి భారతదేశాన్ని 159, మొత్తం దేశాలు 185 ఉంటే
మన ర్యాంకు 159 అనే ఘనమైన ర్యాంకులో పత్రికా స్వేచ్ఛ ఉన్నది. ఇంతకుముందు పత్రికలను ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళంటే కార్పొరేట్లు అడ్వర్టైజ్మెంట్ల ద్వారానో ఇంకో పద్ధతుల ద్వారా, కానీ ఇప్పుడు వాటిని కొనడం ద్వారా బీబీసీ లాంటి వాటి మీద కూడా దాడి చేయడం ద్వారా పత్రికా స్వేచ్ఛ అనేది లేకుండా చేసినారు. మీడియా పూర్తిగా అమ్ముడు పోయింది, బోధి మీడియా అని అంటున్నాం మనం ఇప్పుడు, విచ్ ఈస్ ఫ్యాక్ట్. మన తెలుగులో చూసుకున్నప్పటికి కూడా మీడియా లేదు. ఆంధ్రజ్యోతి అంటే ఎవరికి సపోర్ట్ చేస్తుందో, ఈనాడు అంటే ఎవరికి సపోర్ట్ చేస్తుందో, అట్లాగే సాక్షి అంటే ఎవరికి సపోర్ట్ చేస్తుందో, నమస్తే తెలంగాణ ఎవరికి సపోర్ట్ చేస్తారో అందరికీ తెలిసిన విషయం, తెలిసిన రహస్యాలు ఇవన్నీ. ఇట్లాంటి సమయంలో సోషల్ మీడియా అనేది ఒక ఆయుధంగా ముదిరి వచ్చింది. ఈ ఆయుధం అనేది వల్ల చాలా విషయాలకి వేదిక అయింది. మీకు మెయిన్ స్ట్రీమ్లో ఉండదు. బండి భగీరథ్ అనేవాడు రేప్ చేసిన కేసు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉల్టా ప్రచారం చేసినారు. అంటే బండి భగీరథ్కి ఏమంటాం దాన్ని, హనీ ట్రాప్ అని ప్రచారం చేసినారు. ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత అన్యాయం అంటే ఆ కేసు. హనీ ట్రాప్ అంటే అర్థమైంది. హనీ ట్రాప్ అంటే మీకు తెలుసు కదా, ఎవరో మోసం చేసిండ్రనే మొదలైంది కేసు. ప్రచారం అనేది, వార్త అనేది ఎవరో మోసం చేసినారని మొదలైంది. ఒక అమ్మాయి బండి సంజయ్ అని ఒక మహానుభావుని, అతి గొప్ప స్వాతంత్ర యోధుని కొడుకు ఇంకొక స్వాతంత్ర యోధుని కథ, వాడిని మోసం చేసింది అనేది మొదలైంది ప్రచారం. మరి ఎట్లా? బండి భగీరథ్ అనేవాడు రేపిస్ట్. దాన్ని మాయ చేసిన తర్వాత 2-3 రోజుల దాకా వార్త లేదు, కానీ సోషల్ మీడియా నిలబడింది. బండి భగీరథ్ కేసుని సోషల్ మీడియా బయటకు తెచ్చింది. సోషల్ మీడియా అంటే నా ఉద్దేశంలో ప్రత్యామ్నాయ మీడియా ఇవాళ బండి భగీరథ్ కేసుని నిలబెట్టింది, గెలిచింది కూడా. అంటే ఇట్లాంటి సందర్భంలోనే ఎందుకు ట్రోల్ ఎక్కువ అవుతున్నది, ఎవరి మీద అవుతున్నది? సామాజిక కార్యకర్తలు. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నలు లేపుతారు, సమాజం గురించి మాట్లాడతారు, అన్యాయాల గురించి మాట్లాడతారు, ఎక్కడ ఏది జరిగినా మాట్లాడతారు, సమాజంలో ఉన్న విలువల్ని ధ్వంసం చేస్తున్నారంటారు. మీరు లౌకికవాదాన్ని లేదా మతవాదంతో ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారంటారు, భారతదేశపు మౌలిక విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారంటారు. కనుక సామాజిక కార్యకర్తల మీద ట్రోల్ అవుతుంది, ఇతర మతస్థుల మీద ట్రోల్ అవుతుంది. తర్వాత దాడంతా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే నిజంగా జర్నలిస్టుల రోల్ ఇవాళ పాటిస్తున్నారో, ఆచరిస్తున్నారో వాళ్ళ మీద దాడి ప్రారంభమవుతుంది. ఈ కేసు ఎందుకు వచ్చింది వీళ్ళు ప్రశ్నిస్తారు. ఈ మధ్యలో జరుగుతున్నాయి కాదు, ఇదంతా పెద్ద చరిత్ర, ఇంతకుముందు సజయ ప్రస్తావించిన చరిత్ర. ఇది వ్యవస్థీకృత నేరం. ముందు దీన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. ఐటీ సెల్స్ పెట్టి వీటి ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, జాతీయ స్థాయిలో పోలరైజ్ చేసి, హిందూ జాతీయ మతోన్మాదులు అధికారంలోకి రాగలిగినంత స్థాయిలో మొదలు ఈ ఐటీ సెల్స్ని ఆర్గనైజ్ చేస్తారు. వీటికి ముఖం లేదు. ఆ తర్వాతి కాలంలో ఎవరైతే ప్రత్యామ్నాయంగా ఇట్లాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరి మీద దాడి ప్రారంభం చేస్తారు. వీళ్ళకు ముఖాలు లేవు. వీళ్ళు ఎంతమంది ఉన్నారనేది, ఇంతకుముందు 4 కోట్లన్నర ఎంతమంది ఉన్నారనేది కూడా లెక్క చేయదు. ట్రోల్ గురించి ఒక అనుభవం చెప్తాను నేను. ఎవరో మొన్ననే చెప్పినారు ఈ మీటింగ్ జరిగినప్పుడు. ఒక ముస్లిం సాంప్రదాయ అమ్మాయి, ఆమె చాలా మంచి అమ్మాయి, చాలా బాగా మాట్లాడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె 12,000 ఉద్యోగంలో ఉంది, అంటే ఐటీ సెల్లో ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఆమె అసలు మన మనిషి కాదు, ఎంత సంప్రదాయబద్ధంగా బాగా మంచిగా మనతో మాట్లాడిన మనిషి కానే కాదు. అక్కడ ఆమె ట్రోల్, ఆమెకి ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది? అమ్మాయి బాడీ షేమింగ్ చేయాలి, అమ్మాయి ఇక ఆమెను రేప్ చేస్తాము, అది చేస్తాము, ఎన్ని ఉండాల్లో నీచమైన విషయాలన్నీ చేయాలి. చేసి ఇది ఒకటే కాదు, ఫ్యామిలీస్కి వ్యాపింపజేస్తారు. అయినా పోలేదనుకోండి, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. ఆమె ఒక విషయం మీద మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకొక విషయాన్ని ప్రతిపాదిస్తుంటారు. ఆమె సామాజిక అంశం మాట్లాడితే వాళ్ళు ఆమె బాడీ మీద మాట్లాడతారు. మొన్న జరిగింది అదే ట్రోల్. అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? వాళ్ళకి ఏది ఉద్దేశం లేదు, ఇట్లాంటివి అరికట్టడం. వాళ్ళకు మొహం లేదు నిజంగానే, వాళ్ళకు ఒక ఎజెండా లేదు. వాళ్ళ ఎజెండా కాదు, కానీ వాళ్ళకి ఎజెండా ఉంది. అది
పైనుంచి ఆడిస్తున్న ఎజెండా. వాళ్ళు దానితో అధికారం సాధించినారు. ఇప్పుడు అన్ని అణచివేతల సాధనంగా ట్రోళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచమంతా సోషల్ మీడియాలో ఉంది, అది వాస్తవం. ప్రపంచమంతా ఈ ఫోన్లో ఉంది, అది వాస్తవం. ఈ ఫోన్లను ఉపయోగించుకొని మొత్తం ట్రోల్స్ అనేటివి సామాజిక కార్యకర్తల్ని, అట్లాగే జర్నలిస్టులని, స్వతంత్రంగా వ్యవహరించే అందరినీ కూడా నివారించడానికి, ఆయా రంగాల నుంచి వాళ్ళు భయపడి పారిపోవడమో లేకపోతే విరమించుకోవడమే అనే దాకా తెచ్చేదానికి ఈ ట్రోల్స్ ఉపయోగపడుతున్నాయి. దాన్ని అర్థం చేసుకుంటే మనం దాన్ని తిప్పుకొట్టగలం. అదర్వైజ్ అంటే మామూలు మార్గాల్లో ఆలోచిస్తే ఇవి అర్థం కావు. కానీ నిజంగానే నేను ఈ అమ్మాయిని మెచ్చుకుంటున్నా, ఆమె నిలబడ్డది. ఎస్, స్టిల్ ఐఆమ్, నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను ఉన్నా అని చెప్తున్నాను. ఆమె అట్లా నిలబడడం తప్ప మార్గం లేదు. చాలామంది మన వాళ్ళు కూడా నిలబడ్డారు, వాళ్ళకి దాంతో ఏమీ కాలేదు. నేను ఒక చిన్న అది ఫేస్బుక్లో పెట్టిన పొరపాటున, నేను ఎన్నడూ ట్రోల్ కాలేదు, నేను వీళ్ళ దృష్టిలో లేననుకున్నా. కానీ నన్ను ట్రోల్ చేసేవాళ్ళు నన్ను కాదు ట్రోల్ చేసేది. ఏముంటాయి ఇక మళ్ళీ ఆడవాళ్ళని ట్రోల్ చేస్తారు. నీ అమ్మ, నీ పిల్లము, నీ చెల్లె, నీ బిడ్డ ఇక్కడ దాకా వస్తాయి. అంటే దానికి ముఖం లేదు. దాన్ని ఎదుర్కోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవన్నీ శుద్ధ దండగాని తెలిసిపోయింది. పోలీసులు దానిలో వేస్తిరుపుత నేరంలో భాగంగా ఉంటారు. చాలామంది చాలాసార్లు కంప్లైంట్ చేసినారు, కాలేదు. కానీ మనం దృఢంగా నిలబడడం, ఈ ట్రోల్స్ అనే దాన్ని సారాంశాన్ని అర్థం చేసుకోవడం, దాంతో మనం వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగకుండా చూసి నిలబడడం, మన అంకిత భావం మనతోటి ఉండడం, వృత్తిలో ఉండడం అనేది పరిష్కారం అనుకుంటూ, నిజానికి ఈ టాపిక్ కంటే స్వేచ్ఛ గురించి ఇంకా చాలా మాట్లాడాల్సి అనిపించింది నాకు. సెన్సిటివ్ మనుషులు బతికే కాలాలు కావు. స్వేచ్ఛ చాలా సున్నితమైన మనిషి, నిజంగానే లేకపోవడం బాధ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.